హలో, గుడ్ నైట్. టైం కూడా 10 అవుతుంది కదా. చిన్న విషయం చెప్దామని చేసా. ఇట్లా ఈ వీడియో తీయడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. స్టార్టింగ్ మెయిన్ ఎంత విషయం చెప్పాను. రిలయన్స్ యూట్యూబ్లో, వాటిల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాటిలో ఎక్కడ చూసినా రిలయన్స్ అధిపతి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అంత ఖర్చు పెట్టి, భారీగా ఖర్చు పెట్టి పెళ్లి చేయటం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. నెట్ అదే జియో ఫస్ట్లో ఫ్రీ అని చెప్పేసి తర్వాత విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం జియో ఈ మధ్య రేట్స్ విపరీతంగా పెరిగినాయి. ఆ డబ్బులని మనం వాళ్ళ కొడుకుకి గిఫ్ట్గా ఇచ్చాం. వాళ్ళ కొడుక్కి గిఫ్ట్గా ఇచ్చాం. అవునా కదా? కరెక్టేనా? అది నెక్స్ట్, ఇంత భారీగా ఖర్చు పెట్టాల్సిన నా డబ్బు నా ఇష్టం అని చెప్పేసి అనుకుంటా ఉండి ఉంటారు వాళ్ళ ఆలోచన. అలాంటప్పుడు ప్రజలు తెలుసుకోవాలండి, కుర్రోళ్ళు కూడా తెలుసుకోవాలి. జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి మారండి. బిఎస్ఎన్ఎల్కి ఈ మధ్య అన్నాను, టాటా గ్రూప్ వాళ్ళు కొంత అమౌంట్ షేర్స్ కొన్నారని ఈ మధ్య అన్నాను. రతన్ టాటా దేవుడు, ఆయనండి మనకి ఇండియాకి దేవుడు. ఆయన టాటా వాళ్ళు కుండు సూది నుంచి పెద్ద పెద్ద మిషన్లు తయారు చేసే ప్రతి వాటిలో టాటా గ్రూప్ ఇది ఒక బ్రాండ్. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా స్కూల్ పాఠాల్లో. అలాంటి టాటా వాళ్ళు ఇప్పుడు కూడా ప్రపంచ స్థానంలో ఎన్నివాడు కూడా తెలియదు. నిన్నగా మన వచ్చిన వాళ్ళు అదానీ, ఇటు అనిల్ అంబానీ వాళ్ళు గుజరాత్ వాళ్ళ షేర్స్ ఎంత విపరీతంగా పెరిగిపోతున్నాయో దానికి కారణం మోదీ. అది అందరికీ తెలిసిన విషయమే. రెండవ కొడుకు అనిల్ అంబానీ వాళ్ళ కొడుకు రెండోవాడు మన పెళ్ళి అయినాడు. ఏసీ పడదంట. ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఇది వద్దో ఎవరికి తెలియదు. కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. అంతున్నా కూడా ఉపయోగం లేకుండా ప్రజల ఎఫెక్ట్ ఎప్పటికైనా తగిలిద్దండి. ఎవరైనా సరే పాపం చేస్తే మాత్రం ఆ పాపం వాళ్ళ పిల్లల రూపేణ ఎఫెక్ట్ ఉంటుంది. అది వాస్తవం. ఈ మాటలు చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. రతన్ టాటా అనే వాళ్ళు మేధావి, దేవుడు. మన కరోనాకి ఎంత అమౌంట్ ఇచ్చాడో మీకు తెలిసిన విషయమే. నేను చెప్పే అంత ట్రోళం కాదనుకోండి. అందుకని రిలయన్స్ పెంచాడని చెప్పి ఎయిర్టెల్లోడు విపరీతంగా పెంచేశాడు రేట్లు. అందుకని నెక్స్ట్ రీఛార్జ్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రిలయన్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి మారండి. ఎంత బిఎస్ఎన్ఎల్కి చేంజ్ అయితే మంచిదని నా ఆలోచన అండి.
అందులో నేను కూడా నెక్స్ట్ రీఛార్జ్ చేయించుకునేటప్పుడు బిఎస్ఎన్ఎల్కి చేంజ్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్, నా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ ఇదేనండి చెప్పదలుచుకున్న విషయం. నెక్స్ట్ నేను ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా చాలా చాలా విషయాలు తెలియట్లేదు, చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ మైండ్లో అది ఒక ఆలోచన, సిఎస్సి. నెక్స్ట్ సిఎస్సి పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలియట్లేదు. మా వాడు ఏసీల్లో కంప్యూటర్ ముందు ఉండి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలనే ఆలోచనలో పేరెంట్స్ ఉన్నారు. అట్లా చెప్తున్నారు పేరెంట్స్, అట్లా చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా అట్లా మైండ్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ మనసులో కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సిఎస్సి. మొన్న క్యాంపెయిన్ కాలేజ్ సైడ్ మా మండలం చుట్టుప్రక్కల దాదాపు చూస్తున్నాం ఉందండి. ప్రతి ఒక్కళ్ళు సిఎస్సి. వీళ్ళకి పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఏఐఎంఎల్ అని, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐడిఎస్, ఇవి నెక్స్ట్ ఫ్యూచర్లో అయ్యే యూజ్ అయ్యేది. సిఎస్సి పరిస్థితి డల్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏఐడిఎస్, ఏఎల్ఎంఎల్ అనేది 4 years అయింది స్టార్ట్ అయ్యి. ఈ బ్రాంచ్లో స్టార్ట్ అయింది. మన ఫైనల్ ఇయర్ వాళ్ళు బయటకు వచ్చేసారు. 5th year ఇప్పుడు. సిఎస్సి అనేది ఎప్పటి నుంచో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వార్తలు అయినే ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్ళినా మెకానికల్, త్రిబుల్ ఈ, సివిల్, ఈసీ ఈ నెంబర్ 1 అండి, ఎప్పటికీ నెంబర్ 1. మీరు నేను చెప్తానని ఏమనుకోవద్దండి. ఇంకా కోర్ బ్రాంచీలు అనేది ఎప్పటికీ నెంబర్ 1 అండి, అది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు సిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు. అమెరికాలో కూడా ఎంఎస్ చేసిన వాళ్ళు దాదాపు 40,000 అంటే 40,000 మంది దాకా ఉన్నారని యూట్యూబ్లో వాటిలో చూస్తున్నానండి. యాక్చువల్గా నాకు తెలియదు. ఇట్లా అక్కడ కూడా ఎంఎస్ చేసి అయిపోయిన వాళ్ళు జాబ్ కోసం వెయిట్ చేస్తా, అప్లై చేసుకుంటా, రెస్టారెంట్లో, పెట్రోల్ బంకుల్లో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ అక్కడ ఉండడానికి ఖర్చులు కావాలి కాబట్టి ఆ విధంగా వేరే సైడ్ చిన్న జాబులు చేసుకుంటా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మా అబ్బాయిని ఎంఎస్ చేయడానికి పంపించాం అమెరికాలో. కోట్లు సంపాదిస్తారు, కోట్లు సంపాదించాలి, హ్యాపీగా ఉండాలని ప్రతి పేరెంట్స్కి ఉండడం కరెక్టే. కానీ సిఎస్సి పరిస్థితి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అది స్టూడెంట్స్, పేరెంట్స్ తెలుసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి బయట చూస్తున్నాం, కాలేజీలో చూస్తున్నాం, క్యాంపస్ కూడా చాలా చాలా కష్టంగా ఉన్నాయి. కాలేజీల్లో పెద్ద నెంబర్ 1 కాలేజీలు అనుకున్నాయి కూడా క్యాంపస్లో రావట్లేదు, కంపెనీ వాళ్ళు రావట్లేదు. ప్రాజెక్ట్ లేదండి, ప్రాజెక్ట్ వర్క్స్ లేవు. సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నోళ్ళు ఒకప్పుడు సెట్ అయిన వాళ్ళు ఓకే, కానీ ఈ మధ్య చదువుకున్న వాళ్ళు దాదాపు వేల మంది, లక్షల మంది ఉండొచ్చు అని నా ఆలోచన.
కాలేజీలో కంప్లీట్ అయిన వాళ్ళు 2 years నుంచి క్యాంపస్ సెలక్షన్స్ అయిన వాళ్ళు తక్కువ, చాలా చాలా తక్కువ. అది కూడా ప్యాకేజీలు 3.6, 4.2 అంటే 3,50,000 అంటే మినిమం 30,000, అట్లా 40,000. అది కూడా బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడిన వాళ్ళకి టైపింగు, ఇంగ్లీష్ మాట్లాడేదానికి మాట్లాడడం కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం, టైపింగ్ కూడా స్పీడ్నెస్ ఈ రెండు రావడం, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అట్లాంటి ప్యాకేజీలు వస్తున్నాయి. తక్కువ ప్యాకేజీలు అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి నెంబర్ వన్ కాలేజీలు అనుకున్నాయి కూడా 3.6, 4.2 ప్యాకేజీలో ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి కాలేజీలని పెద్ద నెంబర్ 1 కాలేజీలు అనుకున్నాయి. సిద్ధార్థ అని, ఆర్వీఆర్, ఇక్కడ వివిఐటి, అట్లానే హైదరాబాద్లో మంచి కాలేజీలు అనుకున్నాయి చూస్తున్నామండి. అక్కడికి వచ్చే ప్యాకేజీలన్నీ 3.6, 4.2 నెంబర్ 1 కాలేజీలు అనుకున్నాయి. అంత టఫ్గా ఉన్నాయి. తెలుసుకోవాలి, స్టూడెంట్స్ తెలుసుకోవాలి, పేరెంట్స్ తెలుసుకోవాలి. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈసీ కోర్ బ్రాంచ్లు, వీటిని కోర్ బ్రాంచ్లు అంటారు. ఈ కోర్ బ్రాంచ్లు కంప్లీట్ అయితే ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి 10,000 ఇస్తున్నారండి. జాబు ఓన్గా వెళ్ళి, ఇప్పుడు అంటే క్యాంపస్లో సెలక్షన్ కాకుండా విడిగా వెళ్ళి ఆన్లైన్లో చూసుకుంటా జాబ్ వచ్చిన వాళ్ళు 10,000, 15,000 శాలరీ. అదే ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ మా కాలేజీలో వర్క్ చేసిన, మా కాలేజీలో కంప్లీట్ అయిన వాళ్ళు లోకల్గా చిన్న టౌన్స్లో కంపెనీలు ఉంటాయి కదండి, ఆ కంపెనీల్లో లోకల్ అయినా హైదరాబాద్ అయినా మినిమం 20,000 తీసుకుంటున్నారు. అది వాస్తవం. సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళకి కాంపిటీషన్ వీళ్ళు. ఈ మెకానికల్, సివిల్, త్రిబుల్ కానీ, ఈసీ కానీ ఆ సబ్జెక్టులు టఫ్. అది సబ్జెక్టులు కంప్లీట్ అయిన వాళ్ళు సిఎస్సి 3 monthsలో ఈ కోర్సులు నేర్చుకోవటం చాలా ఈజీ. జావా, C++, ఏ ఉన్నాయి కదా కొన్ని, అవి నేర్చుకొని జాబులు కొట్టడం ఈజీ. అది గుర్తుపెట్టుకోవాలి. సిఎస్సి ఐటీ కానీ, సిఎస్సి ఐటీ కానీ ఇవి ఉన్నాయి కదా, ఈ బ్రాంచ్ వాళ్ళు అదే పనిగా చదివిన ఈ కోర్ బ్రాంచ్లో చదివిన స్టూడెంట్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ కోర్ బ్రాంచ్ పిల్లలకే నాలెడ్జ్, సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు కోర్ బ్రాంచీలు చేసిన వాళ్ళు లోకల్గా సివిల్ అయినా, మెకానికల్ అయినా, త్రిబుల్ అయినా, ఈసీ అయినా, లోకల్లో అయినా సరే ఎక్కడికి వెళ్ళినా జాబులు ఉంటాయి. ఇప్పుడు పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ సైడ్ చాలా డల్గా ఉన్నాయి. ప్రస్తుతానికి వీళ్ళు కోర్ బ్రాంచ్లో వర్క్ చేసుకుంటా కొంచెం డెవలప్ అయింది అనుకోండి సాఫ్ట్వేర్ సైడ్, అప్పుడు మళ్ళీ కోర్సులు నేర్చుకుంటారు. ఆల్రెడీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి అండి సిఆర్టీ క్లాసులు జరుగుతున్నాయి. ప్రతి కాలేజీలో అదొక సిఆర్టీ క్లాసులకు సంబంధించిన కోర్ బ్రాంచీలకు కూడా ట్రైనింగ్లు జరుగుతున్నాయి. ఇంగ్లీషు మాట్లాడేది, ఏ విధంగా మాట్లాడాలి, టైపింగు, కోడింగ్ అట్లాంటివి కూడా ప్రతి కాలేజీలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు
సాఫ్ట్వేర్ బాగున్నప్పుడు అటు కూడా వెళ్ళిపోవచ్చు అవకాశం. ఇప్పుడు ఇంక తెలియట్లేదు కానీ సాఫ్ట్వేర్ సైడు మెకానికల్ వాళ్ళు వస్తున్నారు, సివిల్, త్రిబుల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు, వీళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళు వెళ్ళి సాఫ్ట్వేర్ సైడ్ జాబులు వస్తున్నాయి వాళ్ళకి కూడా. వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు, కోర్ బ్రాంచ్లు కదా ఏం కాదులని ఆలోచన పెట్టుకోవద్దు, కరెక్ట్ కాదు. వీళ్ళకి కూడా నాలెడ్జ్ ఉన్నోళ్ళు మా కాలేజీలో మెకానికల్, సివిల్, త్రిబుల్ వాళ్ళు, ఈసీ వాళ్ళకి మంచి మంచి ప్యాకేజీలు వచ్చినాయి. మంచి మంచి ప్యాకేజీలు ఉన్నాయి, సిఎస్సి వాళ్ళలాగా ప్యాకేజీలు వచ్చినాయి. నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడే, వాళ్ళ ఆలోచన కూడా సాఫ్ట్వేర్ సైడే. డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడే. ప్రతి ఒక్కళ్ళకి మైండ్లో సాఫ్ట్వేరు. ఈ స్టడీ పరంగా ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి సిఎస్సి వాళ్ళకి కాంపిటీషను, అది తెలుసుకోవాలి. వీళ్ళందరికీ క్యాంపస్లో, కాలేజీ క్యాంపస్లో జాబ్ కొట్టిన వాళ్ళకే, జాబ్ కొడితేనే గ్రేట్, కన్ఫర్మ్ జాబ్ కొట్టలేని వాళ్ళు మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. మళ్ళీ 50,000 అదే 50,000, ₹1,00,000 మళ్ళీ అక్కడ అమౌంట్ కట్టి ట్రైనింగ్ తీసుకొని ఆ కోర్సులు అన్నీ బాగా నేర్చుకొని ఆన్లైన్లో చూసుకుంటా ఉంటే లక్కగా ఎక్కడైనా తగిలితే 15,000 అంటే 15,000, 20,000 వాళ్ళ జీతం. ఎంత కష్టపడి చదివితే ఆ 15,000, 20,000 వస్తుంది. అట్లా ఉందండి ఇప్పుడు పరిస్థితి. అది స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలి, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలని నేను ఆలోచన అండి. నాకు తెలిసినంతవరకు నేను సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటాను. మా స్టూడెంట్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఫోన్ కాంటాక్ట్ ఉంది, వాళ్ళు చెప్తూ ఉంటారు స్టూడెంట్స్, సార్ పరిస్థితి ఇట్లా ఉంది, సాఫ్ట్వేర్ సైడ్ ఇట్లా ఉంది, చాలా టఫ్గా ఉందండి అని చెప్తా ఉన్నారు పిల్లలు. కాంటాక్ట్ ఉన్నారండి నాకు కూడా. ఈ 10 years చదివిన స్టూడెంట్స్, పాత ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు కాంటాక్ట్ అవుతుంటారు. నాకు ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మన సుబ్బారావు సారు అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాలో చూస్తుంటారు, మెసేజ్లు పెడుతుంటారు ఇన్స్టాలో, అట్లానే ఫేస్బుక్లో. నాకు ఫేస్బుక్లో ఉంది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయండి నాకు. దామా సుబ్బారావు వీలాగ్స్ యూట్యూబ్, దామా సుబ్బారావు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దామా సుబ్బారావు, ఫేస్బుక్ లైవ్ దామా సుబ్బారావు. ఎయిట్లో చూసినా ఏదో టైంపాస్కి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీస్తూ ఉంటా, ఆ రీల్స్ ఫేస్బుక్లో, యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటా. అట్లా అది నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నా ఏజ్ ఎక్కువైనా సరే నేను ఒక స్టూడెంట్ లాగా పిల్లలతోటి, కాలేజీ స్టూడెంట్స్తో సరదాగా ఉంటాం కాబట్టి మనం కూడా స్టూడెంట్ అయ్యాను. నేను ఒక స్టూడెంటే. అట్లా ఉంటుందండి ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చేసే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వేరు. పిల్లలు, స్టూడెంట్స్ అందరితో బాగుంటాను. టిఫిన్ చేశారా, చదవండి అని చెప్పి వాళ్ళకి
విషయాలు చెప్తూ ఉంటాను. చదవండిరా బాబు, మీరు ఎంత కష్టపడితే అంత మంచిది. టైంపాస్ చేయొద్దు. ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో బాగా టఫ్గా కష్టపడితేనే, చదవగలిగితేనే జాబులు ఉన్నాయి. మాకు ఈ ఇయర్ నుంచి మన పోయిన ఇయర్స్ నుంచి ప్రతి బ్రాంచ్ వాళ్ళకి ఇంజనీరింగ్ వర్క్షాప్ అని ఉంటుందండి. కార్పెంటరీ, ఫిట్టింగ్, హౌస్ వైరింగ్, బ్లాక్ స్మితి, టిన్ స్మితి, గ్యాస్ వెల్డింగ్, ఫౌండరీ అని ఉంటుంది. గ్యాస్ వెల్డింగ్ దగ్గరికి చేపిస్తూ ఉంటాం. ఆర్కే వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, గ్యాస్ కదండి, ఆర్కే వెల్డింగ్. ఆర్కే వెల్డింగ్ అని మీకు చూసే ఉంటారు. గ్రిల్స్ కానీ డోర్స్ ఏమైనా ప్రాబ్లం అయినా ఆర్కే వెల్డింగ్ ద్వారా చేస్తూ ఉంటారు. అట్లాంటిది మన సిఐసి వాళ్ళైనా ఎవరికైనా వచ్చి సరదాగా చెప్తా ఉంటాను. అమ్మాయి నేర్చుకోండి, అమ్మాయి ఇదేమో నేర్చుకోండి మీరు. కంప్లీట్గా నేర్చుకున్న ఒక కుర్రాడిని పెట్టుకొని 2-3 అపార్ట్మెంట్లు ఒప్పుకుంటే ఆ గ్రిల్స్, డోర్లు అవి ఉన్నాయి కదా, అవి చేసుకోవచ్చు. ఆ 30,000-40,000 మీ ఊళ్ళో, మీ దగ్గరలో, ఇప్పుడు ఒంగోలు కానీ, అద్దంకి కానీ, కందుకూరు కానీ, అట్లా టంగుటూరు కానీ, అట్లా టౌన్స్లో ఉన్నాయి. చిన్న చిన్న టౌన్స్, మండలాలు, అది తాలూకా లెవెల్లో అపార్ట్మెంట్లు, డాబాలు పడుతుంటాయి. 30,000 సంపాదించుకోవచ్చు అమ్మ అని చెప్పేసి జోగ్గా అంటారండి, ఏమనుకోవద్దు. ఈ విధంగా చెప్తానని వెల్డింగ్ నేర్చుకొని, ఒక వెల్డింగ్ మిషన్ పెట్టుకుని, ఒక కటింగ్ మిషన్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా బతకచ్చు అని చెప్పి చెప్తా ఉంటాను పిల్లలతోటి సరదాగా. అట్లన్నా కొంచెం కష్టపడతారు, చదువుతారనే ఆలోచనతో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా మన పిల్లల్లాగా చెప్తూ ఉంటాను. నేను ప్రతి ఒక్కళ్ళ స్టూడెంట్స్కి, అబ్బాయి, అమ్మాయి, మీరు బాగా కష్టపడాలమ్మా. బాగా టఫ్గా ఉన్నాయి జాబులు. సాఫ్ట్వేర్ సైడు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మీరు జాబ్ క్యాంపస్లో కొట్టగలరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక పేరెంట్గా నేను చెప్తుంటాను పిల్లలకి. పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా మా సుబ్బారావు సారు, సుబ్బారావు సార్ అని, సార్ టిఫిన్ చేశారా, లంచ్ అయిపోయిందండి అని చెప్పి ఆ ప్రేమ వేరండి. యాజ్ ఒక ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మనం పిల్లల్ని ఎంత గౌరవంగా, ఎంత మంచిగా చూసుకుంటామో మనల్ని అంత బ్రహ్మాండంగా చూసుకుంటారు పిల్లలు. మా పాత స్టూడెంట్స్, నేను ఒంగోలు కానీ, ఇట్లా టౌన్స్, ఒంగోలు కానీ ఆర్టీసీకి వెళ్ళేటప్పుడన్నా ఒక్కోసారి వెళ్తుంటాం. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, సుబ్బారావు సార్ బాగున్నారా, ఎట్లా మీరే సార్ అని చెప్తా ఉంటారు. అది చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఉంటుందండి. అది పిల్లలు అట్లా మా కాలేజీలో చదివిన స్టూడెంట్స్ ఉంటారు. సార్ నాకు జాబ్ వచ్చింది సార్, నేను పలానా దానిలో చేస్తున్నా, ప్యాకేజీ 6 lakh, 10 lakh, 15 lakh అని చెప్పి చెప్తా ఉంటారు. ఆ సంతోషం వేరండి. మా కాలేజీలో చదివాడు స్టూడెంట్, అమ్మాయి అయినా నా అబ్బాయి అయినా, వెరీ గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుందండి. మా కాలేజీలో చదివిన వాళ్ళు అట్లా జాబ్ క్యాంపస్లో వస్తే జాబ్ చేస్తానంటే వాళ్ళు చెప్తామంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుంది. అది అందుకని నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఒకప్పుడు స్టూడెంట్స్ లాగా చదవట్లేదండి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ ఫోన్లు వాడకం విపరీతంగా అయిపోయింది. పేరెంట్స్ కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే పిల్లల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎందుకులే సార్, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి ఆలోచనలో పేరెంట్స్ కూడా ఉన్నారు. అదే పిల్లలు కూడా బాగా కష్టపడాలి,
చదవాలి. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మీకు జాబ్లు ఉంటాయి. ఈ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ ఇది ఇన్స్టాలో కూడా పెడతాను, ఫేస్బుక్లో కూడా పెడతాను ఈ వీడియో. స్టూడెంట్స్, బీటెక్ చదివే పిల్లలకి ముఖ్యంగా మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు క్యాంపస్లో జాబ్ కొట్టాలంటే చాలా చాలా టఫ్గా ఉన్నాయి. సాఫ్ట్వేర్ సైడ్ అది గుర్తుపెట్టుకోండి. మెకానికల్, సివిల్ ఈజీ, కానీ ఈ జాబ్ కొట్టడం అంత ఈజీ, చాలా ఈజీనే. అదే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే చాలా చాలా టఫ్గా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకొని మీరు బాగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. చదవాలి. జాబ్ రావాలంటే కంపల్సరీ కష్టపడాలి, చదవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకోండి. ఇంగ్లీషు, టైపింగ్ ఈ రెండు వస్తే సాఫ్ట్వేర్ సైడు జాబ్ వచ్చినట్టే. అది గుర్తుపెట్టుకోండి. కంపెనీ వాడైనా సరే, ఏ కంపెనీ అయినా ఇంగ్లీష్ నాలెడ్జ్ వస్తారు. ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతూ ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే టైపింగ్ కూడా స్పీడ్గా వస్తే కంపెనీ వాడు అదే కావాల్సింది వాళ్ళకి. మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటాం 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే సెట్ అవుతారనే ఆలోచనతో కంపెనీస్ కూడా అట్లా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ ముఖ్యంగా ఇంగ్లీషు నాలెడ్జ్ పెంచుకోండి. ఇంగ్లీషు అనర్కలంగా మాట్లాడాలి, అంటే స్పీడ్గా మాట్లాడుతూ ఉండాలి. ఇంగ్లీష్లో టైపింగ్ కూడా స్పీడ్గా ఉండాలి. ఈ రెండు నీట్గా నేర్చుకోండి. ఇంగ్లీషు, టైపింగ్ కూడా బాగా స్పీడ్నెస్ చేసి పెంచుకోండి. మీకు జాబ్ గ్యారంటీ వస్తుంది సాఫ్ట్వేర్ సైడ్. ఆ రెండే కావాల్సింది స్టూడెంట్స్కి. మా పాత స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి కదా క్యాంపస్లో, వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదే విషయాలు. ఇంగ్లీష్ ఉండాలండి మెయిన్, టైపింగ్ ఉండాలి. ఈ రెండు నుండి చాలు. కంపెనీ వాడు తీసుకుంటాడు, ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు 6 months 1 year, ఇంప్రూవ్ చేసుకుంటాడు, సాదుతాడు పిల్లల్ని. మమ్మల్ని సాదటం, ఈ వర్క్ ప్రాజెక్ట్ వర్క్లో మంచి వర్క్లు ఇస్తుంటారు. ప్రాజెక్టులో ఇంప్రూవ్ అవుతాం. అదేనండి, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ముఖ్యంగా ఇప్పుడున్న బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ చెప్పదలుచుకున్న ఒకటే స్టూడెంట్స్, మీరు అమ్మ కోసం నాన్న కోసం కాదు, మీ లైఫ్ కోసం మీరు కష్టపడాలి, చదవాలి. మీ అమ్మ మీ నాన్న మీ డబ్బుల కోసం మీరు సంపాదించి వాళ్ళకి పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళు కష్టపడాల్సిందే, వాళ్ళు తినాల్సిందే. మీరు సెటిల్ అయితే ఆ హ్యాపీనెస్ అమ్మ నాన్నలకు ఉన్న ఇది ఎవరికి ఉండదండి. అది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక సార్గా చెప్తున్నాను స్టూడెంట్స్, చాలా 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 హార్డ్ వర్క్ చేయాలి. జాబ్ కొట్టాలంటే ఇంగ్లీషు నాలెడ్జ్ పెంచుకోండి, టైపింగ్ చేసుకోండి. అదే నా ఆలోచన, అదే నా విన్నపం. చెప్పదలుచుకున్న విషయాలు అయ్యాయండి. సరే అయ్యే స్టూడెంట్స్, నా విషయాలు ఈ యూట్యూబ్లో పెడదామని వీడియో చేస్తూ ఉన్నాను. స్టూడెంట్స్, నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, ఆల్రెడీ ఇది అందరికి పోతూ ఉంటుంది ఈ వీడియో. మంచి వీడియోస్ తీస్తూ ఉంటాం మీకోసం, మీ పిల్లల కోసం. ఇంకా కష్టపడాలి, నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాను. చూడండి నా యూట్యూబ్ ఛానల్. నాకు డబ్బులు ఇచ్చేదేం లేదు, ఏనండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్, గుడ్ నైట్, బాయ్.